నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇదేదో అనుకోకుండా జరగలేదు. ఇది యేసయ్య నీకిచ్చిన సమాధానం. నేనింకా నీతోనే ఉన్నాను, భయపడకు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా మనకు ఎదురయ్యే అనుభవం, నేను ఎందుకు పనికిరాను, అసలు నా జీవితం అంత గొప్పగా ఏముంది, ఎవరూ నన్ను అస్సలు పట్టించుకోరు, నేనంటే నా స్నేహితులు కూడా దూరంగా ఉంటారు, నా కుటుంబమే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, జీవితం మీద నేను కట్టుకున్న కలలన్నీ ఒక్కొక్కటిగా ముక్కలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరైనా దుఃఖంతో అడిగే ప్రశ్నే, దేవుడా, నువ్వసలు నిజంగానే ఉన్నావా అని. కానీ గుర్తుపెట్టుకో సహోదరీ సహోదరుడా, ఈ ప్రపంచం నిన్ను వదిలేసినా యేసయ్య మాత్రం నిన్ను ఇంకా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఈరోజు కొందరు ఆయన్ని అవమానిస్తూ అవహేళన చేసినా వారి మీద ఆయన ఎంతో జాలి కలిగి ఉంటారు. ఎందుకంటే యేసయ్యకి ముళ్లతో కిరీటం చేసి తలకు పెట్టి ఎన్నో అవమానకరమైన మాటలంటూ 2 చేతుల్లో మ్రేకులు దించి ఎంత అవహేళన చేస్తూ సిలువ వేసినప్పుడు యేసయ్య సిలువపైన అంత బాధలో ఉండి కూడా మన కోసం బాధపడ్డారు. అక్కడున్నవారు ఎంత అవమానించినా, తండ్రి, వీరు ఏమీ చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని వారి కోసం బాధపడ్డారు, ప్రార్థించారు. అది యేసయ్య మన కోసం సిలువలో చేసిన త్యాగం. ఆయన సిలువలో అంత బాధలో కూడా మన మీదకి రాబోవు ఉగ్రత చూసి దాని నుండి మనల్ని తప్పించాలి అని మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు, పాపాల నిమిత్తం ఆయన మన కోసం సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఫలితంగా రక్షణని ఆయన మనకు అందించారు. నువ్విప్పుడు మానసికంగా దుఃఖంలో ఉన్నావేమో, సాయం చేసేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇదేదో అనుకోకుండా జరగలేదు. ఇది యేసయ్య నీకిచ్చిన సమాధానం. నేనింకా నీతోనే ఉన్నాను, భయపడకు. ప్రపంచం చెప్పేది నువ్వు ఏమీ లేని ఒంటరివి అని. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు సర్వోన్నతుడైన యేసయ్య బిడ్డవి. నువ్వు నీ జీవితంలో పడిపోయిన ప్రతిసారి ఆయన నిన్ను లేపుతాడు, పడిన చోటనే నిలబెడతాడు. నువ్వు ఓడిపోయావు అన్న ప్రతి చోట ఆయనే నిన్ను మరలా గెలిపిస్తాడు. నువ్వున్న స్థితిలో కష్టమైన విశ్వాసంతో, నమ్మకంతో ఉండు. సిలువలో యేసయ్య కథ ముగిసింది అనుకున్నారు అప్పటి అజ్ఞానులందరూ. కానీ 3వ రోజు ఆయన పునరుద్ధానుడై లేచి ఒక కొత్త చరిత్రనే ప్రారంభించారు. అలాగే నీ కథ కూడా ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడ్నుండే నీ జీవితం మొదలవుతుంది. నువ్విది చూస్తున్నావంటే యేసయ్య నిన్ను ఎంతో ప్రేమించారు కాబట్టే. ఆయన ప్రేమకి షరతులు ఉండవు, కొలతలు ఉండవు. నిరంతరం నిలిచిపోయే ప్రేమ యేసయ్య ప్రేమ. ఓటమిని అంగీకరించకు. ఎందుకంటే నువ్వు జీవితం మీద ఆశ వదిలినా యేసయ్య నిన్ను ఒంటరిగా వదిలేయలేదు. నువ్వు గెలిచిన వ్యక్తిలా యేసయ్యని కలుసుకోవాలి. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకాయంటే అది యాదృచ్ఛికం కాదు. యేసయ్య నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఒంటరిగా లేవు. నీ బాధలో, నీ కన్నీళ్లలో, నీ నిశ్శబ్ద ప్రార్థనల్లో యేసయ్య నీతోనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచే ఆశతో ముందుకు నడువు. యేసయ్యను నమ్ము. యేసయ్య మార్గమును ప్రేమించు. యేసయ్యతో నిత్యము జీవించు. దేవుని కృప, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మనకు తోడుగా వచ్చునుగాక. ఆమెన్.
ఈ వీడియోని వీలైనంతగా అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీకోసం భారము కలిగి ప్రార్థిస్తాము మరియు తప్పకుండా మీ కమెంట్కి స్పందిస్తాము. దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.